ప్రకాష్ రాజ్ గారు దేవుడిని వీళ్ళని తిట్టడమే కాకుండా ఈ మధ్యన పవన్ కళ్యాణ్ ఇష్యూ పైన కూడా ఆయన రెస్పాండ్ అవ్వడం జరిగింది. అది కూడా కొన్ని దొర అని చెప్పి కొన్ని కామెంట్లు చేయడం కూడా అయింది. సో దానికోసం మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ మధ్యలో ఎవ్వరు హిందూ దేవుళ్ళకి సపోర్ట్ చేసినా, ఎవరు మాట్లాడినా వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. వాళ్ళ మీద మూకుమ్మడి దాడులు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారి మీద, రజనీకాంత్ గారు మాట్లాడితే రజనీకాంత్ గారి మీద, అర్జున్ గారు మాట్లాడితే అర్జున్ గారి మీద, ఇలా ఎవ్వరు పడితే వాళ్ళు, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, సనాతన ధర్మం గురించి మాట్లాడితే వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, మీరంతా నిజంగా సనాతన ధర్మాన్ని ప్రేమించే వాళ్ళు సనాతన ధర్మం వైపే మనం నిలబడాలి. మనమందరం కూడా ఎవడైతే సనాతన ధర్మానికి కట్టుబడి ఉంటాను అని చెప్పి ఎలక్షన్ ముందు వచ్చి నేను కట్టుబడి ఉంటాను అనేవానికే ఓట్లు వేయాలా. ఇది కూడా ఫిక్స్ అయిపోండి. ఆడేమి ఇచ్చినా, ఎంత ఇచ్చినా, ఎన్ని లక్షలు ఇచ్చినా, కోట్లు ఇచ్చినా సరే మనం డబ్బుకు అమ్ముడు పోకూడదు. గుర్తుపెట్టుకోండి. అందరూ కూడా సనాతన ధర్మానికి వ్యతిరేకంగా చాలా తీవ్రమైన కుట్రలు జరుగుతున్నాయి దేశంలో. ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద తిట్లు, ఎవరు మాట్లాడితే వాళ్ళని తిట్లు. మొన్నటికి మన ప్రకాష్ రాజ్ గారు రాముడు గురించి మాట్లాడుతున్నారు తప్పుగా. నువ్వు దేవుడి గురించి మాట్లాడేంత బతుకానిది? దేవుణ్ణి నువ్వు అంత అడిగే అంత తోడివా? కడుపుకి అన్నం తిన్నావా, గడ్డి తింటున్నావా? కొంచెమైనా మనిషిలాగా మాట్లాడాలా. నువ్వు ప్రజా సమస్యల మీద పోరాడేవాడు ఎవడు కూడా దేవుణ్ణి తిట్టడు. ప్రజా సమస్యల్లో కష్టం ఉంటే నువ్వు ఇన్ని రోజులు నువ్వు పోరాటం చేస్తున్నావు, ప్రజల కోసం మాట్లాడుతున్నా, నేను ప్రజల కోసం ప్రశ్నిస్తా అన్నావు. నువ్వు ఎంత ఖర్చు పెట్టావు ప్రజలకి? నీ దాకే వచ్చింది మ్యాటరు. నువ్వెంత ఖర్చు పెట్టావు ప్రజలకి? నీ సొంత డబ్బులు ఎంత ఇచ్చావు? ఎన్ని ఇండ్లు కట్టించావు? ఎంతమంది కష్టాలు తీర్చావు చెప్పు మరి. కర్ణాటకలో ఉన్న జనాలకే నువ్వు ఏమి ఇచ్చావు? ఆంధ్రాలో ఉన్న వాళ్ళని వదిలేయలే, తెలంగాణలో ఉన్న వాళ్ళని వదిలేయి. నీ కర్ణాటకలో, నీ రాష్ట్రంలో ఎంతమందికి ఇచ్చావు? ఇక్కడ రాష్ట్రం అని సంబోధిస్తున్నా, ఎవరు ఏమనుకోవద్దు, అన్నీ మనదే. కాకపోతే ఈయన అడిగే క్వశ్చన్ అది. నేను మిమ్మల్ని ఎంతమందికి నువ్వు సాయం చేసావు చెప్పు. నువ్వు చేసిన లిస్టు మొత్తం తీయండి అయింది. నీకు ఆంధ్ర వాళ్ళ సినిమాల్లో ఛాన్సులు కావాలా? నీకు ఆంధ్ర వాళ్ళు వద్దు. నీకు తెలంగాణ సినిమాల్లో ఛాన్సులు కావాలా? తెలంగాణ వాళ్ళు వద్దు. నీకు ఆయన ప్రజాసేవ చేస్తున్నప్పుడు, ప్రజల గురించి సమస్య అనేటప్పుడు, ప్రజలకు ఇల్లు లేదా అది కట్టించని చెప్పి అక్కడ ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ని అడగచ్చుగా. కర్ణాటకలో వాళ్ళ మీద అడగచ్చుగా, వాళ్ళని పోరాటం చేయవచ్చుగా. మీరేమిచ్చారు? ఇక్కడ ఉన్న లీడర్స్కి వాళ్ళని వీళ్ళని ప్రశ్నించచ్చుగా. అక్కడ ఉన్న ప్రజలకు మీరేమిచ్చారు? యువతకు ఉద్యోగాలు ఇచ్చారా? చదువుకున్న అమ్మాయికి ఏం జరిగింది అక్కడ కర్ణాటకలో? ఎంతమంది బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చి అక్కడ బతుకుతున్నారు? మరి వాళ్ళని ఎందుకు తరిమి కొట్టలేదు? మరి దాని గురించి మాట్లాడలేదా నువ్వు? నీకు పవన్ కళ్యాణ్ ఒక్కడే కనిపించాడా? నీ రాష్ట్రంలో బంగ్లాదేశ్ వాళ్ళు దాదాపు 30 లక్షల మంది ఉన్నారని చెప్పేసి అన్నారు. మరి వాళ్ళని తరమని చెప్పలేదే? మనిషిలా మాట్లాడు, పశువులా కాదు ప్రకాష్ రాజ్ అన్న. ఓన్లీ పవన్ కళ్యాణ్ మాత్రమే టార్గెట్ చేసి అంతే. చేతకాని వెధవలకి అంతే. వాళ్ళకి చేత కాదు, వాళ్ళు చెయ్యలేరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడాడు కాబట్టి తిట్టాలి. అన్ని అక్రమాలు జరుగుతుంది బెంగళూరులో, వాడికి మాట్లాడటానికి నోరు రాలా. అంతమంది జనాల్ని తొక్కుతున్నారు, వానికి మాట్లాడటానికి నోరు రాలా. ఎవడు ప్రశ్నిస్తే వాళ్ళని కొడుతున్నారు సనాతన ధర్మం గురించి, వానికి మాట్లాడటానికి నోరు రాలా. రాముడు దేవుడా, రాముడు మనిషా, ఇది మాట్లాడటానికి వాని నోరు వచ్చింది. అంటే ఎప్పుడు వాళ్ళ పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో, రాహుల్ గాంధీ గారు దళితుల కోసం మాట్లాడతారు. మొన్న సీతారామయ్య గారు రిజైన్ చేసి డీకే శివకుమార్ కూర్చోబెట్టారు. అదే దళిత వర్గంలో చెందిన ఎవరిని ఎమ్మెల్యే ఎంపీని కూర్చోబెట్టచ్చు కదా సీఎం కింద. అప్పుడు రాదుగా, గుర్తు రాదుగా. అప్పుడు ఎలక్షన్ ముందు 100 చెప్తారు, ఎలక్షన్ తర్వాత ఏది రాదు. చూడండి, నిజాయితీగా నేను ఈరోజు చెప్తున్నా, దేశంలో నిజాయితీగా కష్టపడే హీరోల జాబితాల్లో తన సొంత డబ్బు ఇచ్చిన వ్యక్తిగా రజనీకాంత్ గారు, పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పుకోవాలి. నేను చెప్తున్నాను కదా, రజనీకాంత్ గారు ఆ రోజుల్లోనే తన సినిమాలు తీస్తూ తన వచ్చిన డబ్బల్లా పేదవాళ్ళకి ఇచ్చాడు. ఈరోజు ఆయన విలువ తెలియకుండా ఆయన ఏం చేశాడులే అనుకున్న వాళ్ళకి తెలియకపోవచ్చు. అదే పని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. కష్టం అన్న మాట వింటే ఇమీడియట్లీ సాయం చేస్తున్నారు. నువ్వు చేసావా? ప్రకాష్ రాజ్ గారు మీరు చేశారా? ఎంతమందికి సాయం చేశారు బెంగళూరులో? పోనీ టోటల్ ఇండియాలో మీరు ఎంతమంది కష్టాలు తీర్చారు చెప్పండి. ఒక లిస్ట్ రెడీ చేయండి, ఇది ఇచ్చారు ప్రకాష్ రాజ్ గారు, ఇది చేశారు అని చెప్పండి. మరి ఎందుకంటే చేతగాని మాటలు? నీకు ఏ సత్తా లేదు, నీ వల్ల ఏమీ కాదు. నువ్వు మాట్లాడుతుంటే జనాలకు ఒక ఎంటర్టైన్మెంట్ లాగా, అంతకు మించి ఏమీ లేదు. నువ్వు పవన్ కళ్యాణ్ని ప్రశ్నించేంత వ్యక్తి కాదు. నీకు సినిమాల్లో ఛాన్స్ ఇచ్చిందే తెలుగు వాళ్ళు, అది కూడా నువ్వు గుర్తుపెట్టుకోవాలా.
తెలుగు వాళ్ళ మీద ఆత్మగౌరవం ఉన్నవాడెవడు తెలుగు వాళ్ళని ప్రశ్నించలేదు. కానీ అలాగని చెప్పి ప్రశ్నించొద్దని నేను అంటలేదు. ప్రశ్నించాలి, పని చెయ్యకపోతే ప్రశ్నించాలి. పని చేస్తే కాదు. పని చెయ్యని లీడర్స్ని అడుగు, ఏం జరిగింది మీ స్టేట్లో మీరు ఇది చేయలేదు అని చెప్పి అడిగితే నువ్వు ఒక నాయకుడు అని గుర్తిస్తారు తప్ప ఇలాంటి సన్నాసి మాటలు మాట్లాడితే ఎవడు కూడా నిన్ను తిట్టడం తప్పితే ఏం చెయ్యరు. దయచేసి ఇంకొకసారి మాట్లాడినప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి. దొరా మీరు సింగిల్గా వస్తారా, మీరు డబల్గా వస్తారా, నీకెందుకురా నైనా, నీకెందుకు? మేము 100 మందిని కలుపుకొని వస్తాం, మా ఇష్టం అది, మా పార్టీ సిద్ధాంతాలు మా నాయకుడు ఏం చెప్తే మేము దాని పట్ల కట్టుబడి ఉంటాం. నీకు ఒక పార్టీ నువ్వు పెట్టుకో, నీ నాయకులకు నువ్వు చెప్పుకో, నువ్వు చింపి ఆరేయి. నువ్వు జనసేవ చేద్దాం అనుకున్నావుగా, నువ్వు చింపు. కరెక్ట్ కాదు, మాట్లాడటమే కరెక్ట్ కాదు. నువ్వు ప్రజా సేవ చేసినోడివి కాదు, ప్రజల కష్టాలు తీర్చినోడివి కాదు, నువ్వు ఏమి చేసినోడివి కాదు, మరి నువ్వు కూడా మాట్లాడుతున్నావు. ట్వీట్లు చేయడానికి తప్ప, ఇంట్లో కూర్చోడానికి తప్ప. అదే అంటారు కదా, ఇంటర్నెట్ ఇంట్లో కూర్చో వాడేవాడికి జనాల విలువ ఏం తెలుసుద్దని. ముందు నీ రాష్ట్రంలో ఉన్న జనాల కష్టాలు ఏంటో తెలుసుకొని వాళ్ళకి ఖర్చు పెట్టు ముందు. సినిమాల్లోనే విలన్ కాకుండా రియల్ లైఫ్ లో కూడా విలన్ పాత్ర పోషిస్తున్నాడు. ఇక ఆయన విల్లన్ పాత్ర పోయిస్తున్నాడో, అడుక్కో తినేవాడి పాత్ర పోయిస్తాడో ఇక రాను రాను జనాలు డిసైడ్ చేస్తారు. ఇలాంటి మాటలు మాట్లాడితే ఎవడు సపోర్ట్ చేస్తాడండి? అభిమానించినోడు కూడా తిడతాడు. ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ప్రకాష్ రాజ్ అంటే గొప్ప నటుడు అని చెప్పేవాళ్ళు. బాగా యాక్టింగ్ చేస్తాడు, జనాల్లో మంచి పేరు సంపాదించుకున్నాడు, నందేవాడ వచ్చిందని చెప్పి గొప్పగా చెప్పుకున్న రోజులు కూడా ఉంది. ఈ రోజు ఆయన్ని చూస్తే పిచ్చి కోపం వస్తుంది. ప్రజాసేవ చేసే వాళ్ళని కూడా తిట్టడం, ప్రజల గురించి పట్టించుకునే వాళ్ళ గురించి మాట్లాడటం, ఇవన్నీ ఆలోచన పరులు అయితే చేసేది కాదు. ఇది నేను చెప్తున్నాగా, ఆలోచన పరుడు ఎవ్వడు కూడా ఇలాంటి మాటలు, మంచి చూస్తాడు చెడు చూస్తాడు. ఓ పక్క అన్యాయం ఉందని తెలిసిన వాడు రెండో పక్క మంచి జరిగిందా లేదా అని కూడా చూస్తాడు. అలాంటిది ఇలాంటి వాడు రాజకీయాలకు పనికిరాడు. నేను చెప్తున్నాను కదా, ప్రకాష్ రాజు లాంటి వ్యక్తి దేశంలో ఒక ముప్పు. ఒక నాస్తికులు అంటారు కదా, వాళ్ళు వేరే ఒక మతానికి చెందిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి మన హిందూ ధర్మం మీద నమ్మకం ఉండదు. నేను చెప్తున్నాను కదా, అలాంటి వాళ్ళ మాటలు పట్టించుకోవడమే వేస్ట్. అలాంటి దౌర్భాగ్య స్థితి మళ్ళీ మనం తీసుకురాకండి. ఎవరు మన సనాతన ధర్మం గురించి మాట్లాడతారో వాళ్ళని పరిరక్షించుకోవటం మన బాధ్యత. ఒక్కడ మాట్లాడితే కొన్ని లక్షల గొంతులు లేవాలా. మళ్ళీ చెప్తున్నా, ఎవడైనా సనాతన ధర్మం గురించి మాట్లాడితే కొన్ని లక్షల గొంతులు లేవాలా. పండబెట్టి తొక్కాలట్టనే కొడుకులని. నువ్వెవడరా మాట్లాడటానికి? సనాతన ధర్మం మీరిచ్చిన బిరుదా? కొన్ని కోట్ల సంవత్సరాల చరిత్ర మాది. ఈ భూమి మీద జీవం పుట్టిందే మొత్తం సనాతన ధర్మం నుంచే. మీరొచ్చి మాకేమి ఇవ్వలా. జై శ్రీరామ్, జై హింద్. థ్యాంక్ యూ.